ఈటీవీ2 ప్రేక్షకులకు నమస్కారం. తల్లి నేర్పు భాష తరతరాల వెలుగు, మమత పంచచుండు మాతృభాష, ప్రాణముండు వరకు పరమ మిత్రమైన తేనెవాగు కన్న తీయ మామిడి కన్నా, పంచదార కన్న పనస కన్నా మధురమైన భాష మన మాతృభాషరా, తెలుగు నేర్చుకునగా వెలుగు వచ్చు అంటూ తెలుగువారి భాషాభిమానాన్ని ఘనంగా చాటారో కవి. అలాంటి తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే పలు ప్రత్యేక అంశాలను మీ ముందు ఆవిష్కరిస్తోంది ఈ వారం తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. పిల్లలు ఆడుకునేదే ఓ పువ్వు కూడా. ఏ చామంతి, బి చెమ్మచెక్క, సి కోతికొమ్మచ్చి, డి బంతి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం చామంతి అయితే ఏ, చెమ్మచెక్క అయితే బి, కోతి కొమ్మచ్చి అయితే సి, బంతి అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. పిల్లలు ఆడుకునేదే ఓ పువ్వు కూడా. ఏ చామంతి, బి చెమ్మచెక్క, సి కోతి కొమ్మచ్చి, డి బంతి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం చామంతి అయితే ఏ, చెమ్మచెక్క అయితే బి, కోతి కొమ్మచ్చి అయితే సి, బంతి అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. చిన్నారులు నేర్చుకోవాల్సిన సాహితీ సుమాలు వేమన పద్యాలు. తెలుగు భాష గొప్పతనానికి, సామాజిక స్పృహకు ప్రతిబింబాలు. అలాంటి వేమన పద్యాలను ఇప్పుడు దృశ్య రూపంలో చూద్దాం. అలను బుగ్గబుట్టి అప్పుడే క్షయమౌను, కలను గాంచు లక్ష్మి కనుటలేదు, ఇలను భోగ భగ్యమి తీరుగాదొకో విశ్వదాభిరామ వినురవేమా. సముద్రపు అలలందు బుడగ ఏ విధముగా పుట్టుచు క్షణమాత్ర కాలము తరువాత నశించుచు ఉండునో, అట్లే ఎల్లప్పుడూ సంపదలు కూడా కలలో కనిపించినట్లుగా ఉండి నశించిపోవు. అందువలన ఈ భూమిపైన అనుభవములు, సంపదలు క్షణకాలము మాత్రమే ఉండును. ఇది గ్రహించవలెను అంటున్నాడు వేమన. అరయ నాస్తియనక అడ్డు మాటాడక, తట్టుపడక మదిని తన్నుకోక, తనది కాదనుకొని తా పెట్టునదే పెట్టు విశ్వదాభిరామ వినురవేమా. ఎవరైనా తనను యాచించటానికి వచ్చినప్పుడు లేదు అని అనకుండా, అడ్డుమాటలు మాట్లాడకుండా, మనస్సులో ఇచ్చుచున్నాను అనే గుంజాటన పడకుండా ఇచ్చిన దానమే దానము. మనస్సు, మాట, పని ఈ మూడు అంటే త్రికరణ శుద్ధిగా చేసినదే దానమని దీని భావము. ముష్టి, వేప చెట్టు మొదలుగా ప్రజలకు, పరగమూలికలకు పనికి వచ్చు, నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు విశ్వదాభిరామ వినురవేమా. విషవృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేప, ఆ రెండు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి. కాని దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగా ఉపయోగపడతాడు? ఉపయోగపడడు సరికదా, హాని కూడా చేస్తాడు అంటున్నాడు ప్రజాకవి వేమన. భాషా నుడికారానికి, శబ్ద సౌందర్యానికి, సంగీత శ్రావ్యతకు నిలువుటద్దాలు చలనచిత్రాల పాటలు. ఆ పాటల్లోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం. సరళమైన భాషలో ప్రయోగాలు చేసిన పదమాంత్రికుడు పింగళి నాగేంద్రరావు. మాటలతోనే కాదు, పాటలతోనూ ప్రేక్షకుల్ని మెప్పించిన ఘనుడాయన. ప్రాచీన కావ్యాల్లోని తెలుగు పదాలను ఒడిసి పట్టుకుని పాటల్లో ఉడుపుగా వాడారు. తనదైన చమత్కారాలతో తెలుగు భాషలోని మార్తవాన్ని
జగదేక వీరుని కథ చిత్రంలోని జలకాలాటలలో కలకల పాటలలో పాట ద్వారా అందించారు. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా ఏమి హాయిలే హలా చిత్రంలో నలుగురు యువతులు పన్నీటి కొలనులో ఈదులాడుతూ అవ్యక్త మధురంగా పాడుకునే పాట ఇది. వారి మనసుల్లోని హాయిని సంభాషణా శైలితో ముచ్చటైన తెలుగులో రాశారు పింగళి. జలకాలాటలు కలకల పాటల్లోని హాయిని అంత్యప్రాసలతో ఆవిష్కరించారు. ఏమి హాయిలే హలా అంటారు. హలా అంటే సంస్కృతంలో చెలి అని అర్థం. అహా అనే శబ్ద ప్రయోగంతో నాయికలు పొందే అనుభూతిని, ఆశ్చర్యాన్ని ప్రేక్షకులకు తెలియచేశారు. పగలే వెన్నెల కురిసేను అని జలకాలాడే వాళ్ల ఆనందాన్ని, వన్నె చిన్నల కన్నె మనసులో సన్న వలపు విరిసేను అని వారిలో పుష్పించే ప్రేమభావాన్ని వ్యక్తపరిచారు కవి. ఆ దేవకన్యల హృదయాలు తీయని రాగాన్ని హాయిగా ఆలపించాయి, వరుని కొరకు పిలిచాయి అంటూ సందర్భోచితంగా నాయకుని రాకను సూచించారు పింగళి. తరణ కాలమేలే అన్న పదబంధం ద్వారా నాయికల యుక్త వయసును వారితోనే చెప్పించారు ఆ పాటల మాటకారి. చతురస్రగతిలో సాగిన ఈ పాట నేటికీ ప్రేక్షకుల్ని తెలుగు భాషలో జలకాలాడిస్తూ గిలిగింతలు పెడుతూనే ఉంది. ఇప్పుడు స్వల్ప విరామం.